2014 ఎన్నికల సమయంలో విజయసాయిరెడ్డి జేసీ ఫ్యామిలీని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాకపోతే కొన్ని కోట్లు డిపాజిట్ చేయాలి అని కండిషన్ పెట్టడంతో గుర్రుమన్న జేసీ టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యాడు. అంతే, సాక్షి మీడియా జేసీ ఫ్యామిలీ మీద వాళ్ళ వ్యాపారాల మీద అసత్య ప్రచారాలు చేయడం మొదలుపెట్టింది. చిర్రెత్తుకొచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి సాక్షి ఆఫీసు ముందర బైఠాయించి జగన్ ని నానాబూతులు తిట్టడం జరిగింది. ఇంకా కక్ష పెంచుకున్న జగన్ అధికారం చేతిలోకి రాగానే జేసీ ఫ్యామిలీ టార్గెట్ గా కేసులు పెట్టిస్తూ వ్యక్తిగతంగా దాడి చేస్తూ వ్యాపారాల మీద దాడి మొదలు పెట్టాడు. అన్నిటినీ ఎదుర్కొని నిలబడిన జేసీ ఫ్యామిలీ అప్పట్లో తాడిపత్రి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడంతో పాటు మొన్న జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ను కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక చేసేదేమీ లేక ఎలాగైనా జేసీ ఫ్యామిలీని విలన్ గా చూపించి టీడీపీలో పెద్ద పదవులు రాకుండా చేయాలని పెద్దారెడ్డిని జగన్ పావుగా వాడుకుంటున్నాడు. రౌడీలను, గూండాలను, ఫ్యాక్షనిస్టులను తాడిపత్రిలో దించి శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నాడు.